నేను కరెస్పాండెంట్ ఆఫ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్. ఈ సంస్థ 1993లో ఒక చిన్న ఎల్కేజీ నుంచి మనం స్టార్ట్ చేశాము. కేవలం 60 విద్యార్థినుల స్ట్రెంగ్త్తో స్టార్ట్ చేయడం జరిగింది. 31 సంవత్సరాల తర్వాత ఈరోజు 1400 బాలికలు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు. ఈ కాలేజ్ వచ్చేసి 5 years ముందు అంటే 2019లో స్థాపించబడింది. స్కూల్ 1993 నుంచి రన్ అవుతా ఉంది. ఇప్పుడు కాలేజ్ స్ట్రెంత్ వచ్చేసి 408 స్టూడెంట్స్ ఉన్నారు. మనకు బైపీసీ, ఎంపీసీ, సిఈసి గ్రూప్స్ ఉన్నాయి. ఈరోజు మన ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి గారు ఇక్కడ ఒక ఫ్రెషర్స్ డే సందర్భంగా రావడం జరిగింది. చీఫ్ గెస్ట్గా చాలా సంతోషంగా మనం అంతా ఫీల్ అయ్యాము. ఆమె కూడా, మేడం గారు కూడా ప్రతి ఒక్క విద్యార్థినితో కలిసి చాలా ప్రోత్సహించారు. ముఖ్యంగా మనము ఈరోజు మేడం గారితో ఒక విన్నపం చేయడం జరిగింది. అదేంటంటే ఇక్కడ ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎటువంటి సదుపాయం లేదు, ఇంకా ఫర్దర్గా ఏమైనా ఏర్పాటు చేయాలంటే. కాబట్టి గ్రాడ్యుయేషన్ కోసం మనం ఏర్పాటు చేయాలి, దానికోసం మీరు చేయండి అని చెప్పేసి మనం విన్నపం చేశాము. ఒక 5 acres ల్యాండ్ గవర్నమెంట్ రేట్తో మనం ఏమన్నా మేడం గారు ఏమన్నా ప్రభుత్వంతో ఇప్పించగలిగితే మనం కొనేదానికి సిద్ధంగా ఉన్నామని తెలపడం జరిగింది. చాలా సానుకూలంగా జవాబిచ్చారు. తప్పకుండా ఇంకోటి ఏంటంటే ఈ సంస్థ ఎల్కేజీ మన ఇంటర్మీడియట్ పర్మిషన్ వచ్చింది కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే, గతంలో. కాబట్టి నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా మన టీడీపీ